వచ్చి ఆవగింజే నా సామ్రాజ్యాన్ని విస్తరింపజేయాలి అని ఆ ఆవగింజ లాంటి ఆకారం. వలె మనం కూడా ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆ మహనీయుడి యొక్క కోరికను కుడి వచ్చిన వారే కాకుండా ఇంకా రాలేక దేవుడి సన్నిధానానికి వెనకడిన వారు కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించే వరకు ఉండాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, భూమి మీద దేవుడు తన పిల్లలైన వారందరినీ కలిగించిన అప్పటి నుండి మనిషి భవిష్యత్తును తెలుసుకోవాలన్న కుతూహలం మానవులుగా మనకి చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత ఎక్కువగా ఉంటుందంటే వర్తమానం ఎలాగున్నా మనం పట్టించుకోం, కానీ జరిగిపోయిన వాటిని కూడా మనం పెద్దగా గమనించం. కానీ భవిష్యత్ కాలం ఎలాగ ఉంటుందో తెలుసుకోవాలన్న ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటూ ఉంటుంది. కనుక భవిష్యత్ కాలాన్ని గురించి తెలుసుకోవాలన్న ఈ ఇష్టాన్ని మనందరము ఆలోచిస్తున్నప్పుడు అప్పుడప్పుడు మనకి ఊర్ల వెంబడి వస్తూ ఉంటారు, ఇళ్ళ వెంబడి వస్తూ ఉంటారు అండి. పగటి వేషగాళ్ళు, బుడబొక్కలోళ్ళు అంటూ ఉంటాం కదా, వీళ్ళు జ్యోతిష్యాన్ని చెప్పేవారు. ఇలా వస్తున్నప్పుడు అండి వారిని ఆరాధించాలన్న భావం కాదు, కానీ మనకి ఏం జరుగుతుందో చెబుతూ ఉంటారు, ఏం జరగబోతుందో చెప్పడానికి కూడా సిద్ధపడతాడు. ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నావో చెబుతూ ఉంటాడు. అంతే భూత భవిష్యత్తు వర్తమాన కాలాలను వారు కొన్నిటిని తెలియజేసినప్పటికీ వాస్తవానికి పరిపూర్ణంగా భవిష్యత్ కాలాన్ని చెప్పగలిగిన సమర్థత భూమి మీద ఉన్న ఏ మనిషిలోనూ లేదని గుర్తించాలి. మరి వాళ్ళు చెప్పినవి జరుగుతున్నాయి కదండి అన్నప్పుడు ఏదైనా పండును కొట్టడానికి 100 రాళ్ళు ప్రయోగించిన తర్వాత కనీసం ఒక రాయి అయినా తగలకోకుండా ఉండదు. కనుక ఏదో ఒక రకంగా ఏదో ఒక రాయి తగిలినట్టుగా నీ జీవితంలో కూడా ఎవడో ఒకడు నీ విషయం పట్ల అలా చేసే ఉంటాడు. ఇవే మాటలు వేరే కుటుంబానికి వెళ్ళి కూడా చెబుతాడు. ఆ కుటుంబాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇంకొక కుటుంబానికి వెళ్ళి కూడా అదే చెబుతాడు. బాగా ఒరవడిలో బాగా నమ్మకంగా ఉన్న మాట ఏంటంటే, మీకు బడి అందరూ ఎడుతున్నారు అంటాడు. అంతే ఒకటే మాట. ఎవడకు బడి ఎవడాడు కదండి. ఈ అందరింటికి వెళ్ళి ఇదే మాట, మీకు నరకాలు చాలా ఎక్కువగా ఉంది అనగానే మనం ఏం చేస్తామంటే రెడీ అయిపోతాం, రిబ్బన్ తీసుకుంటాం. మనోడు ఏదైతే రెమెడీస్ చెబుతూ ఉంటాడో ఆ రెమెడీస్ చేయడానికి వాళ్ళు చాలా సిద్ధపాటు కలిగి ఉంటాం. నరకాలు లేనిది ఎవడుంటాడు? ఎవడో ఉండడు. కనుక ఈ మాట అన్ని కుటుంబాలకు తగిలే రాయి అన్నమాట. ఇది ఈ రాయ పట్టుకు తిరుగుతూ ఉంటాడు. ఇక భవిష్యత్ కాలంలో ఏం జరుగుతుందా అన్న వాస్తవానికి నిజంగా పరమలోకమందున్న దేవాతి దేవుడికి తప్ప భూమి మీద ఉన్న నరమాత్రులని ఏ ఒక్కడికి తెలియదు. కావాలంటే మీరు చిన్న టెస్ట్ చేసుకోండి. భవిష్యత్తుని నేను చెప్పగలను, చెబుతాను అన్నవాడు ఎవరి దగ్గరికైనా మీరు వెళ్ళి నా భవిష్యత్తు ఏంటి అని అడగడం కంటే అండి మీరు ఒకే ఒక్క ప్రశ్న, అరే భవిష్యత్తు చెప్పే భవిష్యత్ జ్ఞానాన్ని అక్కడ నుంచోబెట్టి మీరు కూడా ఎదుర్కోకుండా నుంచుని ఇప్పుడు నేను లాగబెట్టి కొడతానా కొట్టనా భవిష్యత్తు చెప్పమనాలి. ఒకటే మాట, నేను నిన్ను లాగబెట్టి కొడతానా కొట్టనా, నా భవిష్యత్తు చెప్పరు అబ్బాయి, నీ భవిష్యత్తు కూడా చెప్పుకో అని అడగండి. కొడతానంటే మనం వాడి భవిష్యత్తు నెరవేర్చం కనుక ఖచ్చితంగా కొట్టవరబ్బా అన్నాడు అనుకోండి, ఆడి భవిష్యత్తు మనం నెరవేర్చం కనుక ఖచ్చితంగా కొడతాం. మరి ఇప్పుడు భవిష్యత్తు తెలిసిన వాడు ఈ మాట ఖచ్చితంగా తెలియాలి కదా. ఇలా భవిష్యత్తు మీద మనకి బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇలా ఈ యొక్క ఇష్టాన్ని చాలామంది ఈరోజు క్యాష్ చేసుకుంటున్నారు. ఇలా భవిష్యత్తు మీద మనకి ఏదైతే ఉత్సుకత లేకపోతే ఆసక్తి ఏదైతే ఉందో ఈ ఆసక్తిని గమనించిన చాలామంది భవిష్యత్తులో నువ్వు ఇదవుతావు, భవిష్యత్తులో నువ్వు అదవుతావు, భవిష్యత్తులో నువ్వు ఇంకొకటి అవుతావు అని ప్రపంచమంతా ఏకతాటిగా ఈరోజు భవిష్యత్ జ్ఞానాన్ని మాట్లాడుతుంటే భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఉన్న భవిష్యత్తును రాయించిన దేవుడు ఏమంటున్నాడో తెలుసా ప్రియులారా? రేపటి దినమును గురించి మీరు చింతించకండి. ఇదేంటి రేపంటే ఏంటి? వర్తమానం కాదు, భవిష్యత్తు. రేపటి దినము గురించి మీరు ఏం చేయకండి,
చింతించకండి. మరి అదేంటి, మనం రేపటి గురించి ఆలోచిస్తున్నామండి. రేపు నేను లేకపోతే నా కొడుకు ఎలా బ్రతుకుతాడు, రేపు నేను లేకపోతే నా కొడుకు పెళ్ళిళ్ళు ఎలా చేస్తాడు, రేపు నేను లేకపోతే నా పిల్లలు ఎలా బ్రతుకుతారు, రేపు నేను లేకపోతే, నీకంటే ముందు నీ కొడుకు వెళ్ళిపోతే ఏం చేస్తావు? కొడుకు గురించి ఆలోచిస్తున్నావు. కొడుకు కన్నా ముందు ఈరోజు తండ్రుల కన్నా ముందు కొడుకులు వెళ్ళిపోవట్లేదండి. ఆడ కూతుర్ల కన్నా ముందు తల్లులు చనిపోవట్లేదా? కనుక రేపటి భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరత లేదు అని వేటిని ఎగ్జాంపుల్గా చెబుతున్నాడో తెలుసా ప్రియులరా? ఆకాశ పక్షులను మీరు చూడండి, అవి విత్తవు, కూయవు, గరిసెలలో అవి దాచుకోవు. మనకలాగా ఏ విత్తనాలు విత్తవు, మనకలాగా పంట చేతికొస్తుందని ఎదురు చూడం. అయినను వాటిని ఎవరు పోషిస్తున్నారట? దేవుడే వాటిని పోషిస్తున్నాడు. వాటికి ఏ చింత లేదట, రేపటిని గురించిన చింత వాటికి లేదంట. అందుకే అవి కలసికట్టుగా హాయిగా ఎగిరిపోతాయంట ఆకాశంలో. ఆ రోజు తిన్న ఆ సంతృప్తికరమైన ఆహారాన్ని బట్టి దేవుడిని సన్నుతిస్తాయట. అయ్యో దేవా, నాకంటే గనులు, నాకంటే గొప్పవారు మనుషులు ఉన్నారే భూమి మీద, వాళ్ళు పంటలు పండిస్తున్నారు ఏమండి, చాలా రకాలుగా టెక్నాలజీలో విస్తృతంగా వారు అభివృద్ధిలోనికి వెళ్ళిపోతున్నారు. అలాంటి వారికి ఉన్న చింత మనకి లేకపోవడం చాలా గొప్ప విషయం. అండ్ చింతే మనల్ని ఏం చేస్తుంది? సగం మనిషిని చేస్తుంది. మనోవ్యాధికి ఏం లేదట, మందు లేదు. కనుక ఈ మనోవ్యాధికి మందు లేనప్పుడు ఈ చింత మనల్ని ఏం చేస్తుంది? సక్కపు జీవితాన్ని చేసేస్తుంది. ఇవ్వబడిన ఆయుష్కాలం 100 సంవత్సరాలు అంటే 50 లోనికి నేను చంపేస్తుంది. కనుక రేపటిని గురించిన చింత వేటికి లేదట, ఆకాశ పక్షులకు లేదట. అని రేపటి గురించిన చింత ఆకాశంలో ఎగురుతున్న పశుపక్షాదులకు కానీ, భూమి మీద బ్రతుకుతున్న జలచరాలకు కానీ రేపటి గురించిన చింత వాటికి లేదు. కానీ మనకి రేపటి గురించిన చింత చాలా చాలా ఎక్కువ. అందుకే ఎల్ఐసీలు కడతాం. అందుకే అండి హెల్త్కి సంబంధించినవి ఈ మధ్య చాలా ఆటలు వస్తున్నాయి. హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టుకుంటున్నాం. మంచిదే, కట్టుకోవాలి. ఏమో నువ్వు లేకపోతే భవిష్యత్తు కాలంలో పిల్లలు ఎలా బ్రతుకుతారు. కనుక ఒక ఆలోచన విధానం కరెక్టే. కానీ బైబిల్ దగ్గరికి ఈ ఆలోచన విధానాన్ని తీసుకొస్తే ప్రియులరా, రేపటి దినం గురించి అసలు నువ్వేమాత్రం ఏం పడద్దు, చింతించకండి అన్నాడు. ఆయనే చింతించొద్దని చెప్పిన తర్వాత కూడా ఇంకా ఏడుస్తున్నావంటే నీ ఏడుపు కొట్టు ముఖానికి దేవుడు ఏమర్థమైతే ఏడుస్తున్నావు? దేవుడి మీద ఆధారపడితే, దేవుడి పట్ల పరిపూర్ణమైన నమ్మకం కలిగి ఉంటే, దేవుడు నాకు ఏదైనా ఇవ్వగలడు, ఆయన సమర్థుడు అనే విశ్వాసం నీకుంటే ఆయన చేస్తాడన్న ఆనందంలో బ్రతకాలే తప్ప ఆయన రేపు ఏం జరుగుతుందన్న బాధలో బ్రతకాల్సిన అవసరత క్రైస్తవులుగా మనకి ఏంటి చెప్పండి ప్రియులారా? ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే ఏంటి, ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, తింటే ఏంటి, తినకపోతే ఏంటి, నువ్వు నా ఇంటి వారు, నువ్వు యెహోవాను సేవించడంలో ఉన్న ఆనందం ఇంకెక్కడ ఉంటుంది మీరు ఆలోచించండి. అందుకే ఆయన అంటాడు, నేను అతిశయించేది మనుషులను బట్టి కాదు, నాకున్న ధనాన్ని బట్టి కాదు. బలవంతుడు తన బలాన్ని బట్టి కానీ, ధనవంతుడు తన ధనాన్ని బట్టి కానీ, శూరుడు తన శూరత్వాన్ని బట్టి కానీ అతిశయించకండి అని చెబుతూ, అతిశయించేవాడు దేని ఎందు అతిశయించాలట? యెహోవా యందే మీరేం చేయండి? అతిశయించండి. ఎందుకంటే ప్రియులారా, ఈ 60-70 సంవత్సరాలు ఈ చిన్న జీవిత కాలంలో ఏదో ఒక రోజు మన పయనాన్ని ఇక్కడ ముగించుకుని వెళ్ళిపోవలసిన వారమే. నువ్వు ఆస్తులు కూడగట్టునా, భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసినా, అంతస్తుల మీద అంతస్తులు కడుతున్నా, ఏదో ఒక రోజున సమస్తాన్ని ఇక్కడ విడిచిపెట్టి తల్లి గర్భంలో నుండి ఎలా వచ్చామో మరలా తల్లి గర్భంలో నుండి అలాగే మన పయనాన్ని ఆరంభించాలి. మరి మీ లోకంలో ఉన్నదంతా మిగతాదంతా ఏంటిది? నటన. అందుకే ఈ లోకపు నటన ఏమైపోతుంది? గతించుకుపోవచ్చున్నది. అండ్ ఈ లోకపు నటన ఏమైపోతుందట? గతించుకుపోతుందట. ఎలా గతించుకుపోతుంది? ఈ నటనకరమైన ఈ లోకంలో ఒక్కొక్క పాత్ర నీకు ఇచ్చిన తర్వాత తల్లిగా, తండ్రిగా, అత్తగా, మామగా, అన్నగా, చెల్లిగా ఎన్నో పాత్రధారులు రూపొందించాడు. ఇన్ని పాత్రలు రూపొందించి నీకు ఇచ్చిన తర్వాత ఈ పాత్రల యొక్క నటన ఏమైపోతుందో తెలుసా? ముగిసిపోతుంది. ఒక సినిమాలో ఒక పాత్ర అండ్ కొంతకాలం గడిచిన తర్వాత ముగిసిపోద్ది. సినిమాల కంటే సీరియల్ ప్రభావం ఎక్కువ కనుక మనకి. అండ్ సీరియల్లో ఒక పాత్ర అది వచ్చిన నటి మళ్ళీ రాకపోతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. అది ఉంటేనే బాగా చేసేది, అది ఉంటేనే బాగా చేసేది
ఆడుంటే చాలా బాగుండేది, ఆడు లేకపోవడం వల్ల దీన్ని కొట్టేవాడు లేడు, దీన్ని తిట్టేవాడు లేడు, ఆడుంటే లాగపెట్టి కొట్టేవాడు ఈడెట్టారేంటి అని అనుకోలేదా మీరు? సీరియల్లోడికి తెలియదా ఎవరినెట్టి తీసుకోవాలో? చూసారా, ఇలాగ అనుకుంటాం మనం. అంటే ఆ పాత్రలు కొంతకాలం నటన అయిపోయిన తర్వాత ఆ పాత్ర ముగించబడిపోయినట్టుగానే ఈ లోకపు నటన అన్నాడు. అంటే భూమి మీదకి వచ్చిన మనది కూడా ఏంటిది? నటనే. ఈ నటనాలయంలో తల్లిగా నీకు ఒక పాత్ర ఇచ్చాడు, అత్తగారిగా నీకు ఒక పాత్ర ఇచ్చాడు, కూతురిగా నీ పిల్లలకు ఒక పాత్ర ఇచ్చాడు. ఒకప్పుడు నువ్వే కూతురివి, నువ్వే ఇప్పుడు తల్లివయ్యావు. అండ్ ఇలా మనకి ఎన్నో రకాల పాత్రలు, బామ్మర్దిగా ఒక పాత్ర, బావగా ఒక పాత్ర, పెదనాన్నగా ఒక పాత్ర, చిన్నాయనగా ఒక పాత్ర, ఇలా ఎన్నో పాత్రలు మనకి ఇచ్చి మనల్ని ఏం చేయమన్నాడో తెలుసా? నాయన ఈ లోకపు నటన ఏమైపోతుంది? గతించుకుపోతుంది. అందుకే బాల్యదశ పాత్ర ఇచ్చాడు మనందరికీ. మరి ఇప్పుడు ఉందా పాత్ర? గతించుకుపోయిందా? అందుకే ఇప్పుడు పెద్దవాళ్ళం అయిపోయాం. ఇంకొక విషయం చెబుతాను. కానీ ఇప్పుడు మధ్య వయసు పాత్ర ఇచ్చాడు మనకి. ఏ వయసు పాత్ర? నడి వయసులో నటించే పాత్ర, తల్లిదండ్రుల యొక్క పాత్ర. మరి చాలామంది తల్లిదండ్రులు ఇప్పటికి ఇంకా ఉన్నారా అంటే తల్లిదండ్రుల పాత్ర కూడా గతించుకుని పోతుంది, ఉండదు. బాల్యదశ పాత్ర గతించుకుపోయినట్టుగా యవ్వన దశలో ఒకప్పుడు ఉన్నవారము ఇప్పుడు యవ్వనస్తులుగా ఉన్నవారికి కూడా పాత్ర గతించుకుపోద్ది. ఇప్పుడు యవ్వన దశలో ఉన్న ఈ పాత్ర కూడా ఏదో ఒక రోజున ఏమైపోద్ది? గతించుకుపోతుంది. అలాగే అండ్ వృద్ధాప్యపు పాత్ర చూసారా? బాల్యంలో ఒక ఆకారమా? పాత్రకు తగ్గ వేషధారణ ఇస్తాడు. బాల్యంలో ఒక ఆకారమా? అండ్ ఇంక బాల్యంలో చీముడు ముక్కుతోటి అండ్ వస్త్రాలు మాసిపోయిన వస్త్రాలతోటి, నిక్కరు ఉంటే చొక్కా ఉండదు, చొక్కా ఉంటే నిక్కరు ఉండదు. ఇప్పుడు కూడా చీముడు ముక్కుతో ఉన్నామా మనం? సరే, ఇప్పుడు డిజైనింగ్ వేరు. మరలా ఈ మధ్య వయసుకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఆకారం వేరు, ఈ మధ్య వయసుకు వచ్చిన తర్వాత ఇప్పుడు డిజైనింగు వేరు. అందంగా అలంకరించుకుంటాం, శుభ్రంగా స్నానం చేస్తాం. అది స్నానం చేసినా మరలా అందులోనే కొట్టుకుంటూ ఉంటాడు. అని ఇప్పుడు పాత్ర వేరు. ఇక వృద్ధాప్యం వచ్చేసరికి చక్కగా ఎంటుకలు నెరుస్తూ ఉంటాయి. వీటికి ఎవడేస్తున్నాడు పెయింట్? మేకప్ మ్యాన్ ఎవరు? వీటికి పరలోకమందు ఉన్న తండ్రే. అని మనం ఏమైనా అడిగామా? మనం వేసుకున్నామా పని? తెల్ల ఎంటుకలు రావాలని ఒక అందమైన ఆకారాన్ని, వృద్ధాప్యంలో గొప్ప ఆకారాన్ని ఇస్తూ ఉంటాడు. చర్మం ముడతలు పడిపోయేటట్టుగా ఈ ఆకారాన్ని ఎవడద్దుతున్నాడు? మనకి ఏ దర్శకుడు చెబుతాడండి మనకి? ఇదంతా ఆ మహనీయుడి యొక్క ఆలోచన. అంటే మీకు ఒకటే అర్థం కావాలి, ఈ లోకపు నటన ఏమైపోతుంది? గతించుకుపోతుంది. తల్లి పాత్ర గతించుకుపోద్ది, తండ్రి పాత్ర గతించుకుపోద్ది, కుమారుడి పాత్ర గతించుకుపోద్ది, అండ్ పెదనాన్న పాత్ర గతించుకుపోద్ది, చిన్నాన్న పాత్ర గతించుకుపోద్ది, ధనవంతుడి పాత్ర గతించుకుపోద్ది, భిక్షగాడి పాత్ర గతించుకుపోద్ది, మిడిల్ క్లాస్ పాత్ర గతించుకుపోద్ది. అంటే మీకు ఏం అర్థమవుతుంది? ఎల్ఐసి గతించుకుపోద్దని అర్థమవుతుందా అండి? అలాగే మనం బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి నువ్వు గతించకపోతాయని అర్థమవుతుందా? అర్థమవుతుంది. సమస్తము ఏదో ఒక రోజున ఏమైపోతుంది? టైం పీరియడ్ ఉంటుంది. ఆ కాలం అయిపోయిన తర్వాత సమస్తం ఏమైపోతాయి? గతించుకుపోతాయి. ఆ మాటనే ఏమన్నాడంటే, నాయన నా తల్లి గర్భం నుండి నేనేమీ తీసుకురాలేదు అంటాడు కదా యోబు గారు. మళ్ళీ నా తల్లి గర్భం నుండి నేనేమీ తీసుకుని పోము. ఎలా దిగంబరిగా వచ్చామో మరలా అలా దిగంబరగానే వస్త్రాలు కూడా మన మీద లేకోకుండా తిరిగి మన పయనాన్ని ఆరంభించాలి. వచ్చినప్పుడు తల్లి గర్భంలో వచ్చినప్పుడు వస్త్రాలు లేక, ఆస్తులు లేక, అంతస్తులు లేక, భార్య ఎక్కడ, చెల్లి ఎక్కడ, అన్న ఎక్కడ, తమ్ముడు ఎక్కడ, వీళ్ళు ఎవరు లేనప్పుడు మనం భూమి మీదకి వచ్చాం. వీళ్ళందరూ మధ్యలో మనకు అలవాటైన పాత్రలు. మరలా వెళ్ళిపోయే దశ ఒకటి వస్తుంది. అది చివరి దశ, అంత్య దశ, భవిష్యత్తు దశ. ఆ భవిష్యత్తు దశలో కూడా మనం వెంట ఎవరు కూడా రారు. ఎలా ఒంటరిగా నీ పైన ఆరంభమైందో అలా ఒంటరిగానే మన పయనాన్ని ముగించుకుని వెళ్ళాలి. ఇన్ని తెలిసిన మనిషి ఏమి గురించి ఆలోచిస్తున్నాడు తెలుసా ప్రియులారా? రేపటి దినమును గురించిన చింత పెట్టుకున్నాడట. ఇలా మనకి భూమి మీద ఏది శాశ్వతమైనది కాదని, సమస్తాన్ని మనం విడిచిపెట్టాలని, సమస్తాన్ని ఇక్కడ త్యజించి మన పయనాన్ని తిరిగి ఆరంభించాలని తెలిసినా కూడా మనిషి ఏం చేసాడట? చింత పెట్టుకున్నాడటండి. ఈ చింత ఎంతకాలమో తెలుసా ప్రియులారా? 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80. అండ్ ఇప్పుడు ఇంకా ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి స్వల్ప ఆయువులోనికి మనము వచ్చాం. ఇప్పుడేనండి టీ తాగాడు,
ఏమైంది? టీ తాగి అని సూప్ లాగి గుటక మింగేలాగా ప్రాణం పోయింది. ఇంతలో కనబడుతున్నారు, అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలతో అండి ఈ బ్రతుకులు ఏనాడైనా దేవుడికి సమయాన్ని ఇచ్చేవా? ఈ అల్పాయుష్ కాలంలో దేవుడిచ్చిన ఈ ఉన్నతమైన ఈ జీవితంలో నీకు ఇచ్చిన ఈ అల్పాయుష్ కాలం సుఖభోగం పాపకాలపు భోగం అని చెప్పిన తర్వాత కూడా ఇవన్నీ గతించుకుపోతున్నాయని ఒకదాని తర్వాత ఒకటి తెలుసుకుంటున్నా కూడా ఈ సమయాన్ని దేవుడికి ఇస్తే అది కేవలం ఉపయోగకరమైనది అని ఏ రోజు గ్రహించని మానవాళితో ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, నాయన రేపటిని గురించిన చింత మీకు అక్కర్లేదు, నేనున్నాను కదా, నేనుండగా రేపటి దినం గురించి మీకు చింతపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీకు అక్కరగా ఉన్నవేమో, ఆకాశ పక్షులకు అక్కరగా ఉన్నవేమో ఎరిగిన ఆయనకి మీకు అక్కరగా ఉన్నవేమో తెలియదా? చిన్న వాటి గురించి అంత తీవ్రంగా ఆలోచిస్తుంటే అండి సృష్టిలో ప్రథముడువు, సృష్టిలో గొప్పవాడువు, ప్రధానమైన అధికారాన్ని నీకు ఇచ్చాడు. అలాంటి అధికారాన్ని నీకు ఇచ్చినప్పుడు నీ జీవితాన్ని ఎలా నడిపించాలో ఆయనకి తెలియదంటారా? తెలుసు. మరి ఈ జీవిత కాలంలో మనకి ఏదో లేదని మన ప్రాణాలని తీసుకునేవారుగా ఉండొద్దు ప్రియులారా. ఎందుకంటే భవిష్యత్ కాలంలో నువ్వే కోట్లకు అధిపతిని చేయగలిగిన సమర్థుడు ఆయన. కాస్త ఓపిక చేయి. ఈరోజు శోధనలు ఉన్నాయని అని కన్నవారిని కాదనుకుని, పిల్లల్ని కాదనుకుని, అంటే తల్లిదండ్రులు కాదనుకుని ఊరికనే వెళ్ళి చచ్చిపోతున్నారు. ఊరికనే ఏమో భవిష్యత్ కాలంలో దేవుడు నీ 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 రెక్కల చాటుకి అందరినీ చేరుస్తాడేమో, నువ్వే అనేక మందికి అప్పిచ్చేవాడిగా ఉంటావేమో, నీ చేత అనేక మందికి ఆహారాన్ని పంచిపెట్టింపజేస్తాడేమో. భవిష్యత్తు తెలియని నీవు భవిష్యత్తుని ఎరగక నా భవిష్యత్తు ఇంకా అంధకారం అయిపోతుందని ఎందుకండి చింతించాల్సిన అవసరం ఏముంది చెప్పండి ప్రియులారు? అలా ప్రాణాలు పోగొట్టేసుకున్నారు, చాలామంది ప్రాణాలు పోగొట్టేసుకున్నారు, చాలామంది జీవితాలు నాశనం అయిపోయాయి, చాలామంది దేవుడిచ్చిన ఆయుష్ కాలాన్ని సగంలోనే ముగించుకుని పోయిన వారు ఉన్నారు. ఒకవేళ ఉండుంటే వాళ్ళు ఎంత వైభవపేతమైన జీవితాన్ని చూసి ఉండేవారో మనకి తెలియదు. దేవుడు ఇచ్చే ఈ ఆశీర్వాదాలను ఆయన పోగొట్టుకునే వారంగా ఉండకూడదు. ఎందుకంటే మనకు దేవుడు ఆశ్రయ దుర్గంగా ఉన్నాడు. ఆయన చిన్నవాడేమీ కాదు. ఎలాంటి పరిస్థితులనైనా ఆయన తారుమారు చేయగలిగిన సమర్థుడైన దేవుణ్ణి నమ్ముకుంటున్నావు నువ్వు. ఏదో ఎవడో అని అరిస్తే ఆయన భయపడిపోయేవాడు కానీ, అండి నిన్ను బంధకానాల్లో బంధిస్తే బంధింపబడిపోయేవాడు కానీ, నువ్వు అనుకున్నంత చిన్న దేవుడైతే కాదు ఆయన. నీ నోరు కట్టేస్తే మాట్లాడలేనివాడు కానీ, నీ చెవుల్లో శేషం పోజేస్తే వినలేనివాడు కానీ, అండి ఆయన హస్తాలు నరికేస్తే చెయ్యి చాపలేనివాడు కానీ అలాంటి వాడు కాడు. ఇంత అమాయకంగా ఆలోచిస్తున్నారేంటండి దేవుడి గురించి? ఆయన ఏదైనా చేయడానికి సమర్థత కలిగిన ఒక గొప్ప మహనీయుడు. అందుకే రేపటి దినాన్ని గురించి మీకు ఏమొద్దన్నాడు? చింతించకండి. రేపటి దినము దాని సంగతులను గురించి అది చింతిస్తుంది. రేపు బుధవారంలోకి వెళ్తాం. బుధవారం ఏం చేద్దామని నువ్వు ఆలోచించుకో. బుధవారం నీకేమందించాలని అది ఆలోచిస్తుంది. ఎందుకంటే పరలోకమందున్న తండ్రి నీ గురించిన జాగ్రత్త బుధవారానికి ఆల్రెడీ చెప్పేసే ఉంచాడు. ఆల్రెడీ చెప్పి ఉంచాడు. ఆయన చెప్పి ఉంచిన తర్వాత భవిష్యత్తును మేము మారుస్తామన్నవాడు ఏం మార్చేస్తాడండి? మన కాలగతులు ఎవరి హస్తంలో ఉన్నాయి? ఆయన హస్తంలో ఉన్నాయి, ఆయన హస్తగతంలో ఉన్నాయి. ఆయన గుప్పలు విప్పితే మనకి ఏదైనా జరగాలి, ఆయన పిడికిలు బిగిస్తే మనం ఇంకా దాన్ని తెరిచి దాన్ని సాధించడానికి ఏమీ కూడా ఉండదు. అంటే ఏదైనా ఆయన వల్లే సాధ్యం, ఏదైనా ఆయనే తీర్చగలడు, ఏదైనా ఆయన మాత్రమే మనల్ని ఆ పరిస్థితుల నుండి గట్టెక్కించగలడు. దీనికి కావాల్సింది నీకు కేవలం ఓర్పు సహనం కావాలి. అండ్ యోబుకు అన్ని సమస్యలు వచ్చినా చచ్చిపోతూ అని ఇక వీళ్ళందరూ చచ్చిపోయారు కదా, ఇక నా బ్రతుకు కూడా ఎందుకని చచ్చిపోతే రాబోయే వైభవపేతమైన జీవితాన్ని యోబు గారు చూసి ఉండేవారే కాదు. అక్కడతోనే ఆయన కాలగర్భంలో కలిసిపోయాయి. నాకు దేవుడు సహాయకుడుగా ఉన్నాడు, అన్నీ ఇచ్చిన వాడే అన్నీ తీసుకుపోయాడు, అన్నీ తీసుకుపోయిన వాడే మరలా అన్నీ కూడా ఇవ్వగలడు. అందుకే మునపటి కంటే ఎక్కువ ఆస్తి, మునపటి కంటే ఎక్కువ గొడ్లు, మునపటి కంటే ఎక్కువ పశుమందలు, మునపటి కంటే అందమైన భార్య, మునపటి కంటే అందమైన పిల్లలు అని బహు సమృద్ధిగా యోబు గారిని దేవుడు ఆశీర్వదించడం మీరు మర్చిపోకండి ప్రియులారు.
అందుకే రేపటి దినమును గురించి మీరు ఏం చేద్దన్నాడు, చింతించకండి అని మాట్లాడుతూ అండ్ ఈ విషయాలన్నీ ప్రస్తావిస్తూ భవిష్యత్తులో జరగబోయే ఒక ఉదారమైన సంఘటనని మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఆయన తెలియజేస్తున్నారు. ఒకసారి చూద్దాం ప్రియులారా. మత్తయి సువార్త 13వ అధ్యాయము 31వ వచనం. మత్తయి గారు రాసిన సువార్త 13వ అధ్యాయం 31వ వచనం. ఆయన మరి యొక్క ఉపమానమును వారితో చెప్పాను. పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవ గింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసించునంత చెట్టుగా మారిపోతుంది అన్నాడు. చూడండి ఎలాగట. ఒకడు పరలోక రాజ్యాన్ని పోల్చి మాట్లాడుతూ ఒకడు తీసుకొని తన పొలములో విత్తనాలు విత్తడానికి పోయిన ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజ అనగానే ఎంత ఉంటుందమ్మది? చాలా పెద్ద విత్తనమా అండి? విత్తనాలన్నిటిల్లో బాగా చిన్నది. ఈ పోపు డబ్బాలు ఉంటుంది కదా మన ఇంట్లో, తాలింపులకి వీటికి వాడుతూ ఉంటాం. ఈ అతి చిన్నదైన ఈ ఆవగింజను పోల్చి మాట్లాడుతూ దీన్ని ఆ విత్తనములన్నింటిలో చిన్నదే కానీ అది పెరిగినప్పుడు దాని భవిష్యత్తుని చెబుతున్నాడు. అది పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటిలో పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల మీద నివసించునంత చెట్టుగా మారిపోతుందట. ఆవగింజ, ఈ చిన్నదైన ఆవగింజ భవిష్యత్ కాలంలో దాని భవిష్యత్తులో ఎలా మారిపోతుందట? అండ్ ఆకాశ పక్షులకు కూడా నీడనిచ్చే అంత గొప్పగా మారిపోతుంది. ఏంటిది? చిన్న ఆవగింజ. ఇలాంటి సందర్భమే దానియేలు గ్రంథం 2వ అధ్యాయంలో, ఇక్కడ ఒక చేపెట్టు మళ్ళా వద్దాం. ఇలాంటి సందర్భమే దానియేలు గ్రంథం 2వ అధ్యాయము ఒకసారి చూద్దాం ప్రియులారా. దానియేలు గారు రాసిన గ్రంథం 2వ అధ్యాయంలో కలభావాన్ని చెప్తున్నప్పుడు ఇంకా పైనుంచి చదువుతాండి, ఇంకా పైనుంచి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం నుండి చదువుతామండి, 25 నుంచి. పేజీ నెంబర్ 732 పేజీ, పాత నిబంధన గ్రంథం దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 26 నుంచి చూద్దాం ప్రియులారా. 26 నుంచి రాజు అంటున్నాడు, నేను చూచిన కలయు దాని భావమును తెలియజెప్పుటకు. 26కి వచ్చింది. 26కి రాజు నేను చూచిన కలయు దాని భావమును తెలియజెప్పుటకు నీకు శక్యమా అని బెల్తెషాజరు అను దానియేలును అడగగా, దానియేలు రాజు సముఖములో ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను. రాజు అడిగిన ఈ మర్మము జ్ఞానులైనను గారడి విద్య గలవారైనను శకునగాండ్రైనను జ్యోతిష్కులైనను తెలియజెప్పజాలరు. భవిష్యత్తుని వీళ్ళు తెలియజెప్పజాలరు అన్నాడు. ఏం జరుగుతుందా అన్నప్పుడు అని ఆయన దానియేలు గ్రంథంలో ఉన్న రాజుకి, బబులోను రాజుకి ఏమొచ్చింది? ఒక కళ వచ్చింది. ఈ కళ భావాన్ని కూడా ఆయన మర్చిపోయాడు. వచ్చిన కళ మర్చిపోయాడు, వచ్చిన కళ భావాన్ని కూడా మర్చిపోయాడు. కళ గుర్తుకు లేకపోతే ఇక దాని భావం ఏం గుర్తుంటుంది? ఎప్పుడైతే ఈ కళను మర్చిపోయాడో అండ్ ఇక జ్ఞానులందరినీ పిలిపించాడు. ఈ కళ భావాన్ని చెప్పగలిగే సమర్థత కలిగిన తెలివిగల జ్ఞానులందరినీ రమ్మని చాటింపు వేయించాడు. ఆ సంస్థానం దగ్గరికి అందరూ వెళ్ళారు. వెళ్ళిన ఏ ఒక్కడు కూడా కళ చెప్పి దాని భావాన్ని చెప్పమంటే ఎవడని చెబుతాడు? ఏదో ఒక మాయ వేసో మంత్రం వేసో అని ఇందాక చెప్పినట్లుగా నరదిష్టి ఉందనో లేక జనాల గోళ ఎక్కువ ఉందనో ఏదో ఒక బూరం ఊడతాడు. అని ఇప్పుడు కళ చెప్పాలి, కళభావాన్ని కాదు. కళ చెప్పి అని కళభావాన్ని వచ్చిన కళే చెప్పాలి. కళ చెప్తే భావాన్ని చెప్పడం ఎవరికైనా ఈజీయే, కానీ ఆడి కళభావాన్ని కళను కూడా ఆయన విపులీకరణకి చెప్పాలి. ఇప్పుడు ఏ కళ చెప్పినా వాడి పేక ఏమైపోద్ది? రాజు తలుచుకుంటే దెబ్బలకి కొదువు కాదు కనుక వీడిని తీసుకెళ్ళి అర్జెంటుగా ఊరేసేయండి అంటాడు. అప్పుడే పూర్వకాలంలో రాజులు అలాగే అంటారు కదా. అని వీడిని తీసుకెళ్ళి ఏం చేయండి, మరణ శిక్షకు వీడు పాత్రుడు, నన్నే మాయ చేయాలనుకున్నాడు అంటాడు. ఇప్పుడు కళ చెప్పడానికి ఎవడు ఎదురుకు రావట్లేదు. కళ తెలియదు కనుక భావం ఎవడు చెప్పడానికి ఆస్కారమే లేదు. ఇప్పుడు ఒక రాజు దగ్గరకు ఒక ఆయన వచ్చి,
కళను కలభావాన్ని చెప్పగలిగిన సమర్థుడు యూదులైన మనం చెరకు తీసుకొచ్చిన ఆ ప్రజానికులు ఒకడు ఉన్నాడు. అక్కడే ఎవరు? దానియేలు. అప్పటికే జ్ఞానులందరూ చనిపోతున్నారన్న సంగతి దానియేలు చెవిన పడింది. ఏ విషయంలో జ్ఞానులందరినీ చంపేస్తున్నాడు అని అన్నప్పుడు శకునగాడు, గారడి విద్య కలిగిన వాళ్ళు, మంత్రగాళ్ళు, జ్యోతిష్యులు అందరూ వెళ్ళారట. కానీ ఎవరు ఆ కళను తెలియజెప్ప జాలకపోయారు. చూద్దామండి ఏం జరుగుతుందో. అయితే మర్మములను బయలుపరచగల దేవుడొక్కడు పరలోకమందున్నాడు అన్నాడు. చూడండి, ఎవరట? మర్మములను బయలుపరచగల మనిషి అంటున్నాడు అక్కడ. మర్మములను బయలుపరచగల దేవుడొక్కడు పరలోకమందున్నాడు. ఆయన కంటికి కనబడని సృష్టము ఏది కూడా లేదు. ఆయన మాత్రమే ఆ కళలను చెప్పగలడు. ఆయన మాత్రమే ఆ మర్మాలను వివరించగలడు. మరి మనుషులు చెబితే నమ్ముతున్నాం ఏంటి మనం? ఆయన్నే దేవుడు అనుకుంటున్నాం కనుక, ఆయన్నే దేవుడు అనుకుంటున్నాం కనుక అమ్మో ఆయన వచ్చాడు అడుగు పెట్టాడంటే భూమి తలకిందులు చేసేస్తాడు అనుకుంటున్నారు జనాలు. కానీ భవిష్యత్తు జ్ఞానాన్ని తెలియజెప్పాలి అని అంటే దేవాతి దేవుడు తప్ప, పరలోకమందున్న ఆయన తప్ప ఇంకెవడు ఆ భవిష్యత్ జ్ఞానాన్ని తెలియజేయలేడు. దానియేలు అంటున్నాడు, నా వల్ల కూడా ఏమీ కాదు, నేను కూడా కేవలం నిమిత్తం మాత్రమే. నాకు మర్మాలను తెలియజేసి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎక్కడ ఉన్నాడు? పరలోకమందు ఉన్నాడు. ఆ పరలోకమందున్న దేవుడు ఏం చేస్తాడట? మా మర్మములను సహితం బయలుపరచగల దేవుడు ఆయన. అంత్య దినముల యందు కలగబోవు దానిని ఆయన రాజగు నెబుకద్నెజరైన నీకు తెలియజేసెను. తాము పడక మీద పనుండగా తమరి మనస్సులో కలిగిన స్వప్న దర్శనములు ఏమనగా, రాజా ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట, ఈ ట్రిబుల్ కొంచెం తగ్గించి అమ్మింది. ప్రస్తుత కాలము గడిచిన పిమ్మట ఏమి జరుగునో అనుకుని తాము పడక మీద పరుండగా తమరి మనోచింతగలవారై ఉండగా మర్మములను బయలుపరచు వాడు కలగబోవు దానిని తమరికి తెలియజేసెను. జాగ్రత్తగా ట్రాక్లోకి తీసుకొస్తున్నాడు. ఎవరిని? బబులోను చక్రవర్తి అయిన రాజుని. ఇప్పటి వరకు ఎవరు ఆయన ఎదుర్కోకుండా ఏం మాట్లాడినా చంపేస్తాడన్న భయంతో ఉన్నారు. అండ్ ఈయన ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నాడు? పరలోకమందున్న దేవుడు ఈయన వెనకాల ఉన్నాడు గనక. ఏలి అంత గొప్పగా ఎలా సవాల్ చేయగలిగాడు? పరలోకమందున్న దేవుడు ఉన్నాడు గనక. అని సొలొమోను పచ్చి దవడ ఎముకతో 1000 మందిని ఎందుకు నరికి చంపేయగలిగాడు? పరలోకమందున్న దేవుడు ఉన్నాడు కనుక. గొలియాతు లాంటి అని భారీ ఆకారం కలిగిన వాడిని చూసి ఫిలిస్తీయులందరూ కూడా అని 1కి 2కి ప్యాంట్లలోనే తడిసిపోతుంటే అతి చిన్న బాలుడైన దావీదు వెళ్ళి ఎలా నిలబడ్డాడు? వెనకాల మహాశక్తివంతుడు ఉన్నాడు కనుక. అదే ధైర్యం దానియేలుది కూడా. మర్మములను బయలుపరచగలిగిన వాడు నా దగ్గర ఉన్నప్పుడు నేను రాజుకి భయపడాలా? ప్రధానికి భయపడాలా? ఎవడికి భయపడాలి? ఎందుకంటే ఆయనను మించిన సర్వాధికారం కలిగిన వాడు భూమి మీద ఎవడు కూడా లేడు. అందుకే ఆయనే నా వైపు ఉన్నప్పుడు నేను మాట్లాడింది నా మాట కాదు, పరలోకమందున్న దేవుడు నాకు తెలియజేసిన మర్మాన్ని నేను బయలుపరుస్తానని అప్పుడు మొదలు పెడుతున్నాడు. రాజా, నువ్వు పంచం మీద కళభావాన్ని చెప్పడం కాదు, కళకు ముందు ఏం చేశాడో కూడా చెబుతున్నాడు. కళభావాన్ని చెప్పడం కాదు, కళకు ముందు ఏం చేశాడో చెబుతున్నాడు. నువ్వు మంచం మీదకి వెళ్ళావా? అక్కడ నుండి స్టార్ట్ చేసాడు. వెళ్ళండిరా బాబు, మంచం మీదకి వెళ్తాం కదా, మరి నిద్ర వస్తే సర్లేగా నీ చెప్పు అన్నాడు. మంచం మీదకి వెళ్ళిన తర్వాత నువ్వు ఒక ఆలోచిస్తున్నావు. ఏంటో తెలుసా? మనోచింత కలిగిన వాడే, నేనున్నాను కనుక ఈ సామ్రాజ్యం ఎలాగుంది, నేనున్నాను కనుక ఈ సంస్థానాలు ఎలా కాపాడబడుతున్నాయి, నా రాజ్యంలో కత్తి తిప్పే యోధుడిని నేనున్నాను కనుక ఎవరినైనా అవలేలుగా నరుక్కుపోతున్నాను, నేను చచ్చిన తరువాత నా రాజ్యం పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నాడట. మనం కూడా ఇలాగ ఆలోచిస్తాం కదా, నేను చచ్చిపోయిన తర్వాత ఆడి బ్రతికేంటి, నేను చచ్చిపోయిన తర్వాత ఈడు బ్రతికేంటి, నేను చచ్చిపోయిన తర్వాత ఆడు బ్రతికేంటి. నువ్వు చచ్చిన తర్వాత ఆడు బాగా బ్రతుకుతాడు, నీకు తెలుసో తెలీదో, కానీ మనం పోయిన తర్వాతే వాడు ఎలా బ్రతుకుతాడు? చాలా ఉన్నతంగా బ్రతకడం ప్రారంభిస్తాడు. రైట్. అండ్ ఈయన చచ్చిపోయిన తర్వాత ఏం జరుగుతుందో అని ఆలోచించి నువ్వు మంచం ఎక్కావు. మంచం ఎక్కిన తర్వాత మర్మములను తెలియజేయగలిగిన దేవుడు నీకేం చేశాడు? పరలోకమందుండి నీకు ఒక స్వప్న భావాన్ని, దర్శనాన్ని కలగజేశాడు. ఆ దర్శనాన్ని మర్చిపోయావు. ఆ దర్శనం ఏంటో నేను చెప్తాను, నువ్వు విన అన్నాడు. రైట్. ఏం చెప్తున్నాడు చూద్దాం. ఇతర మనుషులందరికంటే
నాకు విశేష జ్ఞానం ఉండుట వలన 30వ వచనం, ఈ మర్మములు నాకు బయలుపరచబడలేదు, రాజునకు దాని భావమును తెలియజేయు నిమిత్తము, తమరి మనస్సు యొక్క ఆలోచనలు తాము తెలుసుకుని నిమిత్తము అది బయలుపరచబడెను. రాజా మొదలెట్టాడు, కళ ఏంటో మొదలెట్టాడు. రాజా తాము చూచి చూడగా బ్రహ్మాండమగు ఒక ప్రతిమ నీకు కనబడిను కదా అన్నాడు. అని వెంటనే నరాలు కట్ అయిపోయినాయి బబులోని రాజుకి. ఇప్పటివరకు ఆవిడ ఈ లైన్ తీసుకోవాలా? ఏ లైను? రాజా నువ్వు పడుకున్నప్పుడు ఒక బ్రహ్మాండమైన ప్రతిమ కనబడింది కదా అంటే కనబడింది అందుడు. ఇప్పటి వరకు ఆ మాట ఎవడు ప్రస్తావించలేదు. వెళ్ళి నిలవబడ్డాడు. దేవుని ఆత్మ ప్రేరణ కలిగిన వాడిగా చెబుతున్నాడు, రాజా నువ్వు పడుకున్నప్పుడు నీకు ఒక బ్రహ్మాండమైన ప్రతిమ కలలో కనబడింది అని ఆ మాట చెప్పగానే నిజంగా రాజుకి ఎలాగుంటుంది? నీకు వచ్చిన కళ నేను చెప్పేస్తున్నాను అనుకోండి, నాకు ఆ వరం ఇంకెవ్వలేదు అనుకోండి, నీకు వచ్చిన కళ నేను చెప్పేస్తున్నాను అనుకోండి, నన్ను భూమి మీద వండేస్తారా? డప్పులతో, తాళమేళాలతో, వాయిద్యాలతో మేకల్ని అట్లా లేడింగ్ నన్నేసేస్తారు ముందు. ఎందుకంటే చాలామంది వ్యాపారాలు పోతాయి కానీ. కనుక ఇలాంటి దైవజ్ఞానం కలిగిన దైవజ్ఞాని అని ఆయన ఏం చేస్తున్నాడు? ఆకాశంలో దేవాతి దేవుని దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాడు. ఎవరికి చెబుతున్నాడు? రాజు అయిన బబులోను రాజు అయిన నెబుకద్నెజరుకి వర్తమానాన్ని తెలియజేస్తాడు. రాజా నువ్వు పడుకున్నప్పుడు ఒక బ్రహ్మాండమైన ప్రతిమ నీకు కనబడింది. అవును మహాప్రభు అన్నాడు. చెప్తున్నాడు చూడండి, ఈ గొప్ప ప్రతిమ మహాకాశమంతా భయంకరమైనదై రూపము గలదై తమరి ఎదుట నిలిచెను. ఆ ప్రతిమ యొక్క శిరస్సు మేలిమి బంగారమైనదై, దాని రొమ్మును భుజములను వెండివియు, దాని ఉదరములు తొడలు ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనపవియు, దాని పాదములలో ఒక భాగము ఇనపదియు ఒక భాగము మట్టిదై ఉండెను. నిజంగా చూసినోడు గుర్తుండాలా, చెప్పేవాడు గుర్తుంటాయి ఇవన్నీ. మరి అదేంటి దానియేలు చెబుతున్నాడేంటి ఈ మాటలన్నీ? కాలుకి ఏముందో ఏటితో పొదిగారో, భుజాలకి ఏముందో వేటితో పొదిగారో, అని శిరస్సుకి ఏముందో దేనితో పొదిగారో, అబ్బా చూసిన వాడికంటే గొప్పగా చెప్పేస్తున్నాడండి బాబు. కారణం ఏంటంటే పరలోకమందున్న దేవుడు ఏం చేస్తున్నాడు? మర్మములను దానియేలుకు బయలుపరుస్తాడు. ఎవడైనా ఆశ్చర్యపోవాల్సిందే, ఎందుకంటే ఆయన పేరే ఆశ్చర్యకరుడు. నువ్వు 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 ఆయన గురించి ఆలోచించి అంత చిన్నోడు కదా ఆయన పేరెత్తితేనే ఆశ్చర్యం, ఆయన కార్యాలు వింటేనే ఆశ్చర్యం, ఆయన చేసిన అద్భుతాలు చూస్తేనే ఆశ్చర్యం. అలాంటి దేవుడు ఎవరు కనబడి మాటలని ప్రస్తావిస్తున్నాడు? ఒక మహాచక్రవర్తి. బబులోను రాజు అంటే చిన్నోడేం కాదు, ప్రపంచాలను వెళ్ళాడు. నార్త్ ఇండియాను కూడా వెళ్ళాడు, మన ఇండియాలో నార్త్ ఉత్తర భాగాన్ని వెళ్ళాడు అని. అటు యూపీ మధ్యప్రదేశ్ ఈ భాగాలన్నింటినీ ఏలేడు మనోడు నెబుకద్నెజరు. చిన్నోడేం కాదు, ప్రపంచ సంస్థానాలలో ఒక సంస్థాన అధిపతి అండి. ప్రపంచాలకు ఆయన చెప్పిందే చేస్తున్నాం. అమెరికాకైనా, ఆస్ట్రేలియాకైనా, ఇండియాకైనా అండ్ ఏ దేశానికైనా ప్రపంచ పటం మీద నిద్రపోయిన వారు వీళ్ళు. అలెగ్జాండర్ కానీ, నెబుకద్నెజరు కానీ, రోమా ప్రభుత్వం కానీ, మాదీలు, పారసికులు, పర్షియన్ సంస్థానాలు కానీ ప్రపంచ పటాల మీద నిద్రపోయిన వారు వాళ్ళు. ఏదో చిన్న చిన్న భారతదేశం పటం మీద, ఇంగ్లాండ్ పటం మీద, అమెరికా పటం మీద పడుకున్నవారు కాదు వాళ్ళు. ఏ సంస్థానానికి వెళ్ళిన వారిదే విజయం. అలా ప్రపంచాలను హస్తగతం చేసుకున్నారు. ట్యాక్స్ కట్టాలంటే నెబుకద్నెజరు కట్టాలి, ఇండియా వాడైనా ఆయనకే కట్టాలి, అమెరికాలో ఉన్నవాడైనా ఆయనకే ట్యాక్స్ పే చేయాలి. ఆయన ధర ఏది నిర్ణయిస్తే ఆ ధరే ఉండాలి. ఆయన ఎంత సుంకం కట్టమంటే అంత సుంకం అందరూ కూడా కట్టాలి. అలాంటి ఒక మహారాజు అండి ఆయన. ఆ మహారాజు దగ్గర దేవుడు ఎలా మాట్లాడింపజేస్తున్నాడు దానియేలు చూడండి ప్రియులారా. ఆయన ఒక ప్రతిమ కనబడింది. ఆ మహాప్రతిమకి ఏమున్నాయట? శిరస్సు, తలకాయ మేలిమి బంగారం అయినది, దాని రొమ్ము భుజములు వెండివియు, దాని ఉదరము తొడలు ఇత్తడివియు, దాని మోకాళ్ళు ఇనపవియు, దాని పాదముల్లో ఒక భాగము ఇనప భాగము ఒకటి ఆఖరిగా ఉన్నది మట్టిదునై ఉండెను. మరియు చేతి సహాయము లేక తీయబడిన ఒక రాయి, ఇనుమును మట్టియు కలిసిన ఆ ప్రతిమ యొక్క పాదముల మీద పడి దాని పాదములను తుత్తినీయులుగా విరగొట్టుట తమకు కనబడెను. అని ఏం కనబడిందట? ఈ మహావిగ్రహం కనబడింది. ఈ మహావిగ్రహాన్ని, ఒక ప్రతిమను, ఒక చిన్న రాయి, అక్కడేమన్నాడు మత్తయి సువార్తలో? చిన్న ఆవగింజ
అని ఏం చేస్తుందట, విస్తారమైన పక్షులకు నీడనిస్తున్నట్టుగా ఒక చిన్న రాయి సర్వభూతలమంతా మహాపర్వతంగా మారిపోతుంది. అక్కడ చిన్న రాయే, ఇక్కడ చిన్న రాయే. ఈ చిన్నదాన్ని మీరు జాగ్రత్తగా మనసులో పెట్టుకోండి. అని ఇక్కడ ఏం చేస్తుంది, ఈ చిన్న రాయి ఆ మహాప్రతిమను ఏం చేసిందట, తుత్తినీయులుగా చేసింది. దానికి ఉన్న ఇనుము, మట్టి, ఇత్తడి, వెండి, బంగారం ఏకముగా దంచబడి కళ్ళములో చెత్తవలే కాగా వాటి స్థలము ఎచ్చటను దొరకకుండా గాలికి కొట్టుకొని పోయేను. ఇది కళ, మనోడికి వచ్చిన కళ. మీకు అర్థమైందా? ఏ కళ? ఒక మహాప్రతిమ, ఆ ప్రతిమ శిరస్సు బంగారం, దానికి భుజాలు అండ్ ఇత్తడివి వెండివితో అలంకరించబడ్డాయి. అండ్ దానికి ఉన్న పాదాలు ఆ మట్టివి, దానికి ఉన్న పైనది ఇనుము. ఇలా 4 రకాలుగా ఆ ప్రతిమ మీకు కనబడింది. కనబడిన ఈ మహాప్రతిమను ఒక చిన్న రాయి వచ్చి ఏం చేసింది అండి, బంగారం, వెండి, ఇత్తడి, మట్టి ఇనుమును ఏకముగా దంచి పొడి చేసింది. ఈ పొడి నిలబట్టడానికి కూడా అవకాశం లేదట. ఈ పొడి గాలికి ఎగిరిపోయింది. రాజా, నీకు కనబడిన కళ ఇదే అన్నాడు. నీకు నమస్కారం వరా బాబు, దాని భావం ఏంటి చెప్పు అన్నాడు. కళ ఇంత గొప్పగా చెప్పేవాడు ఎవడుంటాడు? మరి ఇంత గొప్పగా కళ చెప్పేవాడు ఎవడుంటాడండి? కథ కాదు, వాస్తవం. అప్పుడు ప్రారంభించాడు. నీకు కనబడిన బంగారం ఏంటో చెబుతాను వినరబ్బాయ్, నీకు కనబడిన వెండి ఏంటో చెబుతాను వినరబ్బాయ్, నీకు కనబడిన మరొకటి ఏంటో చెబుతాను వినరబ్బాయ్ అని అని ఎలా కళభావాన్ని వివరిస్తున్నాడు చూద్దాం ప్రియులారా. రాజా, పరలోకమందున్న దేవుడు రాజ్యమును, అధికారమును, బలమును, ఘనతయు తమరకు అనుగ్రహించి ఉన్నాడు. తమరు రాజులకు రాజై ఉన్నారు. చక్రవర్తి ఆయన మనుష్యులు నివసించు ప్రతి స్థలమందును మనుష్యులనేమి, భూజంతువులనేమి, ఆకాశ పక్షులనేమి అన్నిటినీ ఆయన తమరి చేతికి అప్పగించి ఉన్నాడు. వారందరి మీద తమరికి ప్రభుత్వం అనుగ్రహించి ఉన్నాడు. తామే ఆ బంగారపు శిరస్సు. ఏది ఆ బంగారం? ఒక మహాప్రతిమ. ఆ ప్రతిమ యొక్క శిరస్సు ఏంటి? బంగారముతో పొదగబడింది. ఎవరు ఇంత గొప్పగా వెలిగిపోతున్న ఈ బంగారం అంటే ఆ బంగారపు శిరస్సు మరి ఎవరో కాదు, నీ సామ్రాజ్యంలో ఉన్న నీవే. ఏ సామ్రాజ్యం అది? బబులోను మహాసామ్రాజ్యం. ఆ శిరస్సు మరి ఎవరో కాదు, నీవే. అందరికి అధికారం నీవే. పశువులకు, పక్షులకు, సమస్తానికి ఎవరు న్యాయకర్తవు నీవే. కనుక నీకు అంత ఘనత, అంత మహిమ, అంత బలము, అంత అధికారము దేవునికి ఏం చేశాడు? ఇచ్చాడు. ఆ బంగారపు శిరస్సు మరి ఎవరో కాదు. కళభావాన్ని చెబుతున్నాడు. ఆ బంగారపు శిరస్సు ఎవరు? మీరే. 39వ వచనం తర్వాత, తాము చనిపోయిన తర్వాత తమరి రాజ్యము కంటే తక్కువైన రాజ్యం ఒకటి లేస్తుంది. అటు తర్వాత లోకమంతా ఏలునట్టి 3వ రాజ్యం ఒకటి లేస్తుంది అని మీకు ఏమర్థమవుతున్నాయి? ఇలా మాట్లాడుతుంటే ప్రతిమలో ఉన్న ఒక్కొక్క మెటల్ గురించి మాట్లాడుతున్నాడు. ప్రతిమలో ఉన్న మొదటి మెటల్ ఏంటి? బంగారం. రెండవ మెటల్ ఏంటి? వెండి ఇత్తడి. 3వ మెటల్ ఏంటి? ఇనుము. 4వది ఏంటి? మట్టి. మొదటి మెటల్ గురించి మాట్లాడినప్పుడు ఆ మెటల్ ఎవరని చెప్పాడు? రాజా నువ్వే అన్నాడు. ఆ తర్వాత రాబోయే రాజ్యం గురించి మాట్లాడుతున్నాడు. ఇంతగా రాజు ఏ కలగన్నాడు? ఆ తర్వాత భవిష్యత్ కాలంలో దేవుడు రాజ్యాలను తీసుకువస్తాడన్న కళ ఎవరికన్నాడు? నెబుకద్నెజరుకు అన్నాడు. భవిష్యత్తుని ఎవరు మాత్రమే చెప్పగలడని మనం విన్నాం. దేవుడు మాత్రమే చెప్పగలడు. ఇప్పుడు ఆయనే చెబుతున్నాడు. కానీ శకును గాండ్రి కానీ, గారడి విద్య కలిగిన వారు కానీ, మంత్రగాళ్ళు కానీ, శాస్త్రజ్ఞులు కానీ భవిష్యత్తుని ఎవడు చెప్పలేకపోతున్నాడు. మీరు అర్థం చేసుకోవాల్సింది. ఎవరు చెబుతున్నారయ్యా అంటే మర్మములను ఎరిగిన దేవుడు మాత్రమే భవిష్యత్తును బయట పెట్టిస్తున్నాడు. ఆ భవిష్యత్తును మాట్లాడుతూ తమరి తరువాత మరొక చిన్న రాజ్యం రాబోతుంది. అంటే బంగారం కాస్త కాస్ట్లీ మెటీరియల్. తర్వాత చిన్న రాజ్యం ఏంటి? వెండి, ఇత్తడి, కొంచెం తక్కువ రేటు. దాని మీద కొంచెం తక్కువ రేటు. మీ మీద చిన్న రాజ్యం అన్నమాట. ఆ తక్కువ రేటు అయిన వెండి బంగారం ఏంటి? మీ తర్వాత రాబోయే 2వ రాజ్యం. ఈ రాజ్యం ఏంటి? మాదియా పారసీకుల రాజ్యం. ఎంతోసేపు ఉండదు, అది చిన్నది కదా మరి. అని దాని వైభవం కూడా
వైభవం గొప్పదే, కానీ పరిపాలన అధికారం చాలా తక్కువ కాలం చేస్తుంది. ఎందుకంటే దాన్ని వేసేయడానికి ఇంకొక రాజు ఆల్రెడీ మూడవ రాజు సిద్ధంగా ఉన్నాడు. ఆడే ఎవడవాడు? ఇనుము. ఇనుము అంటే అలాంటిది కాస్ట్ తక్కువే కానీ మన్నిక బాగా ఎక్కువ. అండ్ ఇనుమును వాడినట్టుగా వెండిని వాడగలమా? వాళ్ళం. దాన్ని ఎలా బండగా వాడతామో అలాంటి గట్టిదైన పరిపాలన ఇచ్చి ఇంకొక సామ్రాజ్యం రాబోతుంది. ఇంకొక సామ్రాజ్యం రాబోతుంది. అదే ఎవరి సామ్రాజ్యం తెలుసా ప్రియులారా? గ్రీకు సామ్రాజ్యం. ఎవరిది? గ్రీకీల సామ్రాజ్యం. గ్రీక్ చక్రవర్తి అలెగ్జాండర్ ది గ్రేట్ అండి. అక్కడ అంతటిని ఆయన ఏం చేశాడు? విజయాన్ని అంత ఎక్కడికి వెళ్ళినా ఆయనకి విజయమే. అలెగ్జాండర్ ఎక్కడికి వెళ్ళినా ఆయనకి విజయమే. కఠినమైన పరిపాలన, ఒకటే భాష, ఒకటే కొలమానం, ఒకటే కొలత, ఒకటే తీర్పు అని ఇలాంటి కఠినమైన పరిపాలన వస్తుంది. అంటే ఈ కఠినమైన పరిపాలన వస్తుందని చెప్పాడు. ఏది? బంగారం తల నువ్వు, వెండి ఇత్తడి ఎవరు? మాదియ పారసికులు. ఇనుము ఎవరు? గ్రీక్ సామ్రాజ్యం. ఇంకొక సామ్రాజ్యం ఉంది. అదే ఏ సామ్రాజ్యం? రోమా సామ్రాజ్యం రాబోతుంది. కాళ్ళ దగ్గరకు వచ్చేసాడు. కాస్తేమో మట్టి, కాస్తేమో ఇనుముతో కూడింది. అంటే ఒకప్పుడు బాగా కఠినమైన పరిపాలన ఉంటుంది, కానీ చివరికి వచ్చేసరికి దాని అంతం చాలా భయంకరంగా ఉంటుంది. ఈ రోమా సామ్రాజ్య ఈ పరిపాలన కాలంలోనే దేవుడు ఏం చేస్తాడట? కిందకి చదువుదాం. పిమ్మట 4వ రాజ్యం ఒకటి లేచును, అది ఇనుము వలె బలముగా ఉండును. ఇనుము సమస్తమైన వాటిని దంచి ఇనుము పగలగొట్టునట్లు అది రాజ్యములన్నిటినీ పగలగొట్టి పొడి చేయును. రైట్. ఇంకా కాలములను, పాదములను, వేళ్ళును కొంత మట్టుకును కొమ్మరి మట్టిగాను, కొంత మట్టుకు ఇనుపదిగాను తమరికి కనబడెను గనుక ఆ రాజ్యములో భేదములుండును. అయితే ఇనుము బురదలో కలిసి ఉండుట వలన కనబడెను గనుక ఆ రాజ్యములో ఆ రాజ్యము ఇనుము వంటి బలము గలదై ఉండును. ఇనుపవి గాను కొంత మట్టుకును. రైట్. నీరసముగాను ఉండును. ఇనుము బురద మిళితమై ఉండుట తమరికి కనబడెను. అటువలే మనుష్య జాతులు మిళితమై ఇనుము మట్టితో అతికినట్లు వారు ఒకరితో ఒకరు పొసగక ఉందురు. ఈ రాజుల కాలంలోనే ఏం చేస్తారట? పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపిస్తాడు. దానికి అన్నటికి నాశనము కలగదు అన్నాడు. ఏం చేస్తాడట? ఈ రాజుల కాలం, ఈ ఆఖరి దశలో ఉన్న ఈ రాజుల కాలంలోనే పరలోకమందున్న దేవుడు ఏం చేస్తాడంటే ఒక రాజ్యాన్ని ఆయన స్థాపించబోతున్నాడు. ఆ రాజ్యానికి అన్నటికి నాశనము కలగదు. ఎవరితోటి? చిన్న రాయి ఈ మహాప్రతిమనన్నిటినీ విరగొట్టింది. అంటే ఈ చిన్న రాయి, విలువలేని ఈ చిన్న రాయే మరి ఎవరో కాదు, యేసుక్రీస్తుల వారు అని మనకు తెలుసు. అండ్ ఎవరైనా యేసుక్రీస్తుల వారు. క్రీస్తే ముఖ్యమైన మూలరాయి. రైట్. ఈ రాయి ఎవరో కాదు, యేసుక్రీస్తు వారు. ఈ యేసుక్రీస్తు వారు ఒక సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఈ సామ్రాజ్యాన్ని స్థాపించబోతున్నప్పుడు ఏ సామ్రాజ్యం కూడా ఉండదు. పైన చెప్పిన నెబుకద్నెజరు కానీ, మధ్యలో చెప్పిన మాదీయ పారసికులు కానీ, ఆ తర్వాత చెప్పిన గ్రీకులు కానీ, ఆ తర్వాత వచ్చిన రోమీయులు కానీ, ఏ సామ్రాజ్యాలు ఉండవు. ఎందుకంటే ఈ రాయి దంచి పొడి చేసి ఎగరగొట్టేసింది కనుక ఏ సామ్రాజ్యాలు ఆ సామ్రాజ్యం ఎదుట నిలవబడవు. ఆఖరిగా అండ్ ఆయన ఒక సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ సామ్రాజ్యానికి అన్నటికి నాశనము కలగదు. ఎలాగైపోద్ది అంటే అది చివరికి సర్వభూతలం అంతా మహాపర్వతంగా మారిపోతుంది. ఎవరు? ఈ చిన్న రాయే సర్వభూతలం అంతా మహాపర్వతం అయిపోతుంది. చిన్న రాయి భూతలం అంతా పర్వతం అయిపోద్దా? మనం తలుచుకుంటే అవదు. జ్యోతిష్యులు తెలుసుకున్నా అవదు. అండి ఇంకెవరు శకునుగా అంటారు తెలుసుకున్నా అవదు. భవిష్యత్ జ్ఞానాన్ని చెప్పేయగలం మేము అనుకున్నవాడు తలుచుకున్నా అవదు. మర్మములను చెప్పగలిగిన వాడు అనుకుంటే అయిపోద్ది. ఎవరైనా ఆకాశానికి భూమికి సృష్టికర్త. ఆకాశము కలుగుగాక అంటే కలిగింది,
భూమి కలుగుగా కంటే సముద్రాలు, గుట్టలు, మైదానాలు, ఎడారులు, ఏమండి భయంకరమైన మహాపర్వతాలు. ఎవరెస్ట్ పర్వతాన్ని ఎవరు కలిగించారు? దాని క్రియేటర్ ఎవరు? దానికి అదే వచ్చింది అనుకున్నారా అండి? కిలిమంజారో పర్వతాలు ఉన్నాయి. ఎవరెస్ట్ పర్వతాలతో ఈక్వల్ టు కిలిమంజారో పర్వతాలు. అదే ఆయన ఎవరైనా రజనీకాంత్ గారి పాటలో ఉంటుంది కదా, కిలిమంజారో ఏదో ఉంటుంది. అది ఆహా ఆహా అంటాడు. అదైతే మీకు బాగా అర్థం అవుతుంది. ఇప్పుడు అర్థమైందా? రైట్. ఈ కిలిమంజారో పర్వతాలను కలిగించిన వాడు కూడా ఎవరు? ఆయనే, సృష్టికర్త అయిన యెహోవా. ఆయన పేరు సృష్టికర్త అయిన యెహోవా అని ఆయనకు నామకరణం. ఈ యెహోవా ఈ సామ్రాజ్యాలన్నిటినీ పొడి చేయగలిగిన చిన్న సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. చిన్న సామ్రాజ్యం అది. ఈ చిన్న సామ్రాజ్యం ఏమైపోతుందో తెలుసా? భవిష్యత్, వర్తమాన కాలాల్లో భవిష్యత్తు కాలాన్ని చెబుతున్నాడు, భవిష్యత్తుని చెబుతున్నాడు. దానియేలుకి అది భవిష్యత్తు, యేసుక్రీస్తుకి అదేంటి? వర్తమానం. దానియేలు కాలానికి అది భవిష్యత్తు, యేసుక్రీస్తు కాలానికి వర్తమానం. దానియేలు చెప్పిందే యేసుక్రీస్తు 13వ అధ్యాయంలో చెబుతున్నాడు. ఆవగింజను దేవుని రాజ్యం పోలి ఉన్నది అన్నాడే, అది వర్తమానాన్ని చెబుతున్నాడు. భవిష్యత్తు కాలంలో దానియేలు ఏమని చెప్పాడు తెలుసా? చిన్న రాయి అని చెప్పాడు దాన్ని. యేసుక్రీస్తు వచ్చి ఏమన్నాడు? ఆవగింజ అంత ఉంటుంది నా రాజ్యం అన్నాడు. ఆ రాయే ఈ ఆవగింజ, ఈ ఆవగింజే ఆ రాయి. భవిష్యత్తులో రాయి అని వర్తమానంలో దాన్ని ఆవగింజగా పోల్చి మాట్లాడాడు. ఇది సర్వభూతాలమంత మహాపర్వతంగా మారిపోతుంది. సర్వభూతాలమంత మహాపర్వతం అయిపోతుంది. చిన్న రాయి సర్వభూతాలమంత మహాపర్వతం అయిపోతుంది అన్నాడు. అయిపోయిందా? అయిపోలేదా? అయిపోయిందా? ఈయన ఏమనుకున్నారంటే దెయ్యాలు వదిలిస్తున్నాడు కనుక దెయ్యం పట్టినవాడు అన్నారు. కానీ సూచక క్రియలు, మహత్కార్యాలు చేస్తున్నాడు కనుక వీడు బయల్జెబూలుకు అధిపతి అన్నారు. ఇంకా చాలా తిట్టారండి ఆయన్ని. వీడు తనను తాను 3 దినాల్లో దేవాలయాన్ని కడతానన్న వీడు తనను తాను కాపాడుకోలేడా అని హింసించారు. వస్త్రపు చెంగు కూడా ఆయన మీద లేనప్పుడు వస్త్రాలు లాగుతుంటే కాపాడుకోలేని వీడు వస్త్రాలు అని మొత్తం సమస్తము దిగంబరత్వంతో చేస్తుంటే కాపాడుకోని వీడు మనుషులను రక్షిస్తాడా అని ఆయన తిట్టారండి. కొరడాలతో కొట్టారు, ముళ్ళ కిరీటాన్ని పెట్టారు అని ఆయన 2 చేతుల్లో మేకులు నాటారు, 2 కాళ్ళల్లో మేకులు నాటారు, పక్కలో బళ్ళెం పోటు పొడిచారు. అయినా ఏమి స్పందించలేదు. ఆయన తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరికి తెలియదు అన్నాడే తప్ప వీళ్ళందరూ యేసయ్య ప్రభువు అనలేదు. అలాంటప్పుడు ఆయన చేతకాని వాడిగానే కనపడి ఉండొచ్చు గాక. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఎలా విస్తారముగా ఫలిస్తుంది అన్నాడు. శిష్యులు ఆయన దగ్గరికి వెళ్ళి, మీ అమ్మ మీ నాన్న వచ్చారు నిన్ను చూడటానికి, చాలామంది మేధావులు వచ్చారని అంటే, ఇప్పుడు కాదు నేను చచ్చిన తర్వాత నా వైభవాన్ని చూడమను, అప్పుడు నేను వాళ్ళకు బాగా అర్థమవుతాను. అప్పుడు ఆయన ఆ మూర్ఖులకు అర్థం కాలేదు. అందుకే అర్థం కాక ఆయనను ఏం చేశారు? సిలువ వేయండి అని కేకలు వేసి వారి కేకలే గెలిచాయి. ఆ కేకలతో ఆయనను సిలువ వేసి చంపేశారు. అలాగని ఆయన సామ్రాజ్యం ఆగిపోయింది అనుకుంటున్నారా ప్రియులారా? ఇర్మియాని తీసుకువెళ్ళారు, బందికానాలో పెట్టారు. మోషేని తీసుకువెళ్ళారు, ఫరో సామ్రాజ్యం ఎదుట నిలవబెట్టారు. సమూయేలు, అన్న, ఎస్తేరు, గొప్ప గొప్ప యోధులు పుడితే ఆయన అందరినీ కూడా భయంకరంగా హింసించారు. ఒక అగ్గయ్యని, ఒక గిద్యోను, ఒక బారాకుని ఒక సంసోనును, ఇలా అందరినీ హింసించి చంపేశారు. ఎందుకో తెలుసా? ఈ సామ్రాజ్యం విస్తరించకూడదని, ఈ సామ్రాజ్యం మహాపర్వతం అంతా కాకూడదని ఆయన అందరినీ చంపుకుంటూ వచ్చేసిన ఈ సామ్రాజ్యానికి ఎక్కడ అడ్డు వేసిన మగాడెక్కడా తగలలేదు. ఈవెన్ అలెగ్జాండర్ కూడా ఆపలేకపోయాడు. అది ఈ సామ్రాజ్యం యొక్క గొప్పతనం. ఈ భూమి మీద ఉన్న మానవ సామ్రాజ్యాలన్నింటినీ ఛేదించుకుని వెళ్ళిపోగలిగాడేమో కానీ ఆ సామ్రాజ్యాన్ని కూడా దంచి పొడి చేయగలిగిన మగాడు అక్కడ పుట్టాడు. ఆయన యేసుక్రీస్తు. అలెగ్జాండర్ కొట్టేవాడు ఉన్నాడు అనుకుంటుంది సమాజం. కొట్టాడు ఒక ఆయన. అందుకే ఇప్పటికీ రూపురేఖలు లేకోకుండా ఎక్కడైనా కనబడుతున్నారా? గ్రీకులు సామ్రాజ్యం వంశం ఎక్కడెక్కడ కనబడుతుందా మీకు? రోమీలు వంశాలు ఉన్నాయా? మాదీలు వంశాలు ఉన్నాయా? పార్షికుల వంశాలు ఉన్నాయా? ఎక్కడ చూసినా ఏమున్నది గర్వకారణం అన్నట్టు ఈవెన్ పాకిస్తాన్లో కూడా ఎగురుతుంది ఈ మహనీయుడి యొక్క జెండా. సర్వభూతలమంత మహాపర్వతం. ఆ పెద్దవనుకుంటే ఆగిపడినా, తొక్కేద్దామని కూడా తొక్కించుకునే అంత అమాయకుడు
రాజులు లేచారు. నువ్వెంత గొట్టంగడివి. రాజులు, చక్రవర్తులు, మహాయోధులు, మహామేధావులు లేచి ఈ సామ్రాజ్యాన్ని అణిచేద్దాం అనుకున్నారు. ఏంటి ఇర్మియా గ్రంథాన్ని రాస్తే బైబుల్ పట్టుకెళ్ళి తగలబెట్టేశారండి. చాలా మాటలు చెబుతుంటే కొరడాలతో కొట్టారు, రంపాలతో కోసారు, అండ్ రాళ్లతో కొట్టి మరణం వరకు హింసించి చంపేశారు. ఎవరిని? శిష్యులందరినీ కూడా. అయినా ఆగిపోయిందా ఈ సామ్రాజ్యపు వరవడి? చాప కింద నీరులా వ్యాపిస్తూనే ఉంది. కారణం ఏంటో తెలుసా ప్రియులారా? మనుషులు నిలబెట్టిన సామ్రాజ్యాలు అంతం లేకుండా పోయాయి, రూపుమాపిపోయాయి. దేవుడు నిలబెట్టిన సామ్రాజ్యం దాని గురించి అన్నాడు, దానికి అన్నటికి నాశనము కలగదు. ఎవడాపేద్దామన్నా ఆగనివ్వడు. ఎవడాపేద్దామనుకున్నా వాళ్ళకి తెలియంది ఏంటంటే మనల్ని కాపాడితే ఇంకొక గొప్పవాడిని లేపుతాడు సమాజం మీదకి. ఎవడు ఆపేద్దామన్నా ఆగనివాడు ప్రియులారా. ఎందుకంటే స్థాపించిన వాడు ఆయన గనక. ఈ మాటను మాట్లాడుతూ అంటున్నాడు మత్తయి సువార్త ఇప్పుడు 13వ అధ్యాయానికి. మత్తయి సువార్త 13వ అధ్యాయము. ఆయన పరలోక రాజ్యము ఒకడు తీసుకొని తన పొలములో విత్తిన ఆవగింజను పోలి ఉన్నది. అది విత్తనములన్నిటిలో చిన్నదే గాని పెరిగినప్పుడు కూర మొక్కలన్నిటికంటే పెద్దదై ఆకాశ పక్షులు వచ్చి దాని కొమ్మల యందు నివసిస్తాయి అన్నాడు. దాని కొమ్మల్లో అవి ఏం చేస్తాయట? నివసిస్తాయి అన్నాడు. అని అప్పుడుతో ఆగిపోయింది అనుకున్నారేమో. అని క్రీస్తు కాలానికి ఇంకా విజృంభించింది. క్రీస్తు చచ్చిపోయిన కాలానికి నా రాజ్యము ఆవగింజ స్వరూపంలో ఉంటుంది, అది ఇంకా విస్తరించబడిపోతుంది అన్నాడు. ఆ ఆవగింజను విస్తరించాల్సిన బాధ్యత ఎవరిదో తెలుసా ప్రియులారా? ఆవగింజ మరి ఎవరో కాదు, మనమే. ఆ రాయి యేసుక్రీస్తు అని మీరు అనుకుంటే ఆ రాయి యేసుక్రీస్తు అయితే ఆ రాజ్య స్థాపన చేసిన తర్వాత నా రాజ్యము దేన్ని పోలి ఉందో తెలుసా? ఆవగింజను పోలి ఉన్నది. ఆవగింజే నా సామ్రాజ్యాన్ని విస్తరింపజేయాలి అని ఆ ఆవగింజ లాంటి ఆకారం, ఆవగింజ లాంటి స్వరూపమైన మనల్ని ఆయన ఎన్నుకుంటున్నాడు. నీ ద్వారా మరలా రాజ్య విస్తరణ ప్రారంభించేయాలనుకున్నాడు. ఆ రాయి, ఆ ఆవగింజ మరి ఎవరో కాదు. ఎవరయ్య అంటే దేనికి పనికిరాడు అనుకున్నారే జనమంతా. యేసుక్రీస్తుని ఏమనుకున్నారు? దేనికి పనికిరాడు అనుకున్నారట ఆయన్ని. పేతుని పిలిచి అంటాడు ఆయన. పేతురు వల వేసుకుంటుంటే పేతుని పిలిచి అంటాడు, పేతురు నీ వచ్చి నన్ను వెంబడించు, నిన్ను మనుష్యులను పట్టు జాలరులుగా నేను చేస్తాను. అప్పుడు పేతురు అనుకున్నాడు, ప్రభువా నేను ఆవగింజ అంతటి వాడిని కదా, నేను ఏం చేయగలను? మీకు అర్థమవుతుందా? నేను ఎవరిని? ఆవగింజ లాంటి వాడిని. నాకంటే మేధావులు ఉన్నారు, నాకంటే గొప్ప వాళ్ళు ఉన్నారు, నాకంటే ఇంటెలెక్చువల్స్ ఉన్నారు, పండితులు ఉన్నారు, స్కాలర్స్ ఉన్నారు. అలాంటి వాడిని ఎవడో కేకేసుకుని నీకు పనికి వస్తాడు కానీ చేపలు పట్టుకుని ఏరుకుని నన్ను పిలుస్తున్నావేంటి? నాకు చదువు ఉందా, సంధ్య ఉందా, మాట్లాడగలనా, ఏమైనా బోధించగలనా, ఎవరినైనా ఎదిరించి నిలబడగలనా? నువ్వు నన్ను పిలుస్తావేటయ్యా అన్నాడు. నీకు తెలియదు రాబాయ్, నా రాజ్య వ్యాప్తి మొదట నీతోనే ఆరంభిస్తాను. నువ్వు ఆవగింజవి, తర్వాత అది ఎలా మారిపోతుంది? మహావృక్షంగా మారిపోతుంది. అలా స్టార్ట్ చేసాడు. ఆ పేతురు అనే బండ మీద ఆయన రాజ్య స్థాపన సాగించి ఆ ఆవగింజ చేత ఇప్పుడు మహావృక్షముగా మలిచాడు. ఇంకా పెద్ద అనుకుంటున్నారు కానీ దీన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు. దీన్ని ఆపడం ఎవరి తరం కూడా కాదు. చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు లేచారు కానీ లేచిన వాళ్ళందరూ కాలగర్భంలో మట్టిలో కలిసిపోయారు. కానీ బైబుల్ ఇప్పటికీ నిత్యనూతనంగా మనం ఇంకా చదువుకుంటున్నాం. అప్పుడే మీకు అర్థమైపోవాలి అసలు ఆయన సత్తా ఏంటో మీకు అర్థమైపోవాలి. ఎందుకంటే అని ఎవడో ఆపేద్దాం అనుకుంటే, చిన్న చిన్న గొట్టంగాళ్ళు అందరూ వచ్చి ఆపేద్దాం అనుకుంటే ఆయన ఏమి కళ్ళు మూసుకుని చూస్తూ ఉండడండి. కానీ ఆయన ఏం చేయట్లేదని నువ్వు అనుకోవచ్చేమో కానీ ఆయన ఏం చేస్తున్నాడో మనకు తెలియదు. కానీ ఆయన పనులు సక్రమంగా జరిగిపోతున్నాయి. దేవుని కార్యాలు భూమి అంతటా జరుగుతున్నాయి అన్నాడు. మనకి తెలియదు ఏంటో ఆ కార్యాలు. కానీ ఆయన రాజ్యాన్ని అంతమొందించడం ఎవడం వల్ల కాని పని. ఆ సామ్రాజ్యంలో ఆ సామ్రాజ్య వ్యాప్తి చేయాల్సిన వారు ఎవరు? మనమే. మన బ్రతికి ఎంతంటే ఆ సామ్రాజ్యాన్ని వ్యాప్తి చేయడానికి. మీరు ఆలోచించండి. ఆ సామ్రాజ్యాన్ని నువ్వు రాజువా, చక్రవర్తివా, పండితుడివా, స్కాలర్వా, నువ్వు ఎవడవని నీ చేత ఆయన రాజ్యాన్ని వ్యాపింపజేసుకోవాలి. అందుకే మనం ఎవరమి? పురుగు వంటి వారమైన ఆవగింజ లాంటి వారం.
ఆవగింజ అయిన నీ చేత ఆయన ఏం చేస్తాడో తెలుసా? సామ్రాజ్య విస్తరణ చేయించుకుంటాడట. గనులను సిగ్గుపరచడానికి గణహీనులను, బలవంతులను సిగ్గుపరచడానికి బలవంతులను సిగ్గుపరచడానికి బలహీనులను, పెంట కుప్పల నుండి దీనులను పైకెత్తుతాడంట. ఉన్నవాడిని కాదు, స్కాలర్ని కాదు, పండితుడిని కాదు, దీనులను పైకెత్తుతాడట ఆయన. వీడికి సమాజంలో దేనికి పనికిరాడురా అనుకున్న వాడిని ఆయన నిలవబెట్టి సమాజానికి ఆ యొక్క పనితనం ఏంటో చూపిస్తాడట. పనికిరానదంటూ భూమి మీద ఏది ఉండదు ప్రియులారా. బురద నీరు దేనికి పనికొస్తుంది? తాగడానికి పనికొస్తుందా? కానీ మంట ఆర్పడానికి మాత్రం పనికొస్తుంది. అంటే పనికిరానిదంటూ ఆయన చేతిలో పడితే ఏది కూడా ఉండదు. ఇప్పుడు మనం ఆయన చేతిలో పడ్డవారం. ప్రభు నాకు ఏ పని లేదు ప్రభు అనుకోకండి, నేనేదో ఉన్నతమైన పనికి ఆయన స్థాపించుకున్నాడు. అందుకే ఆయన చేతిలో పడ్డాం మనం. నువ్వు బురద నీరుగా ఉన్నావేమో, అయితే నిన్ను వాడుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నిన్ను ఫలవంతమైన సాధనంగా ఆయన నిలబెట్టుకోవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ చేత అనేక కార్యాలు చేయిస్తాడు. నీ చేత అద్భుతాలు, నీ చేత సూచక క్రియలు, నీ చేత మహత్కార్యాలు చేయిస్తాడు. ఒకవేళ అలాంటివి ఇవ్వకపోతే ఆయన పరిచర్యలు ఏదో పని అప్పగించేస్తాడు సుమా. ఆయన నాకేమి ఇవ్వలేదు అనుకోకండి, ఆయన నన్ను ఏ విధంగా వాడుకోవట్లేదు అనుకోండి. తొడవడం ఆయన పని, ఆయన సంఘ పరిచర్య చేయడం ఆయన పని, నడిపించేవాడిని ఆర్థిక సహాయంగా నిలబడటం ఆయన పని. ఇలా ఆయన పని, ఆయన రాజ్య వ్యాప్తిలో ఆవగింజ లాంటి నిన్ను ఆయన ఏం చేస్తాడో తెలుసు ప్రియుల? నిలవబెట్టుకుని బలపరితమైన సాధనంగా వాడుకుంటాడు. నిన్ను సర్వభూతలం అంత మహాపర్వతాన్ని ఆయన చేస్తాడు. అందుకే దీపం వెలిగించి దాన్ని ఎక్కడ పెట్టకండి అన్నాడు? కొంచెం కింద, మంచం కింద పెట్టకండి, దీపస్తంభం మీద పెట్టండి, అందరికీ వెలుగుగా కనబడద్ది. మీరు కూడా అలాంటి వారే. ప్రభువా ఆయన ఏమన్నాడంటే, మీరు లోకానికి జ్యోతులై వెలగాలి. మన మంచం కింద కొంచెం కింద ఉండాల్సిన వారము కాము, లోకానికి వెలిగినివ్వాల్సిన వారం. పర్వతం మీద ఎక్కితే, మహాపర్వతం మీద ఎక్కితే పట్టణం అంతా కనబడినట్టుగా నిన్ను మహాపర్వతాలు ఎక్కిస్తాడు. పట్టణానికి అంతటికి మనల్ని ఆధారం చేస్తాడు. ఎప్పుడు? ఆయనను పరిపూర్ణంగా నమ్మి విశ్వసించి ఆయనకు మన సమస్త అధికారాన్ని ఆయనకు అప్పచెప్పినప్పుడు. నువ్వెంత ప్రభు అంటే నువ్వెంత ప్రభు అన్నావు అనుకో, నీ వల్ల పైసా కూడా ఆయనకు ఉపయోగం ఉండదు. కనుక అలాంటి గర్వాంతులను ఆయన వాడుకోడు. దీన స్వభావం కలిగిన వారు కావాలి, కానీ తగ్గింపు స్వభావం కలిగిన వారు కావాలి. తనను తాను తగ్గించుకున్న వాడిని ఆయన ఏం చేస్తాడంటే హెచ్చిస్తాడని మర్చిపోకండి. ఆయన మనం ఎన్న తగిన వారం కాకపోయినా ఆయన మనల్ని ఎన్నుకునే సమర్థుడని గుర్తిస్తారని ఈ కొద్ది మాటలు ఆయన వినుకుడిలో ఆశీర్వదించి దీవించునుగాక. ఎన్న తగని వారమైన మమ్ము కనికరించావు, మా దినములు పొడిగించి సజీవునిగా ఉంచావు. ఎన్న తగని వారమైన మమ్ము కనికరించావు, మా దినములు పొడిగించి సజీవునిగా ఉంచావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతును జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతును జీవితాంతము. ఇన్నాళ్ళు తోడుగా ఇమ్మానుయేలుగా నన్నంటే నిలిచావు. ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు. ఇమ్మానుయేలుగా నన్నంటే నిలిచావు. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము, నిన్నే అనుసరింతును జీవితాంతము. ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము జీవితాంతము. గనులైన వారే గతించగా, ధనమున్న వారే మరణించగా. గనులైన వారే గతించగా, ధనమున్న వారే మరణించగా. ఎన్న తగని వారమైన మమ్ము కనికరించావు, మా దినములు పొడిగించి సజీవునిగా ఉంచావు. ఎన్న తగని వారమైన మమ్ము కనికరించావు, మా దినములు పొడిగించి సజీవునిగా ఉంచావు. ఇశ్రాయేలు కాపరి నీకు
స్తోత్రము జీవితాంతము ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరించును జీవితాంతము మా కంట కన్నీరు జారకుండగా కీడు మాదరికి చేరకుండగా మా కంట కన్నీరు కీడు మాదరికి చేరకుండగా కంటి రెప్పలా కాచి భద్రపరిచి ఉన్నావు దుష్టురాలోచనలు భంగపరిచి ఉన్నావు కంటి రెప్పలా కాచి దుష్టురాలోచనలు భంగపరిచి ఉన్నావు ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరించును జీవితాంతము ఇశ్రాయేలు కాపరి స్తోత్రం స్తోత్రం ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరించును జీవితాంతము ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరించును జీవితాంతము ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు ఇమ్మానుయేలుగా వెన్నంటే నిలిచావు ఇన్నాళ్ళు తోడుగా మాతో నడిచావు ఇమ్మానుయేలుగా వెన్నంటే నిలిచావు ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరించును జీవితాంతము ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరించును జీవితాంతము ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరించును ఇశ్రాయేలు కాపరి నీకు స్తోత్రము నిన్నే అనుసరించును జీవితాంతము. దేవుడికి మహిమ కలుగును గాక. సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడా మమ్మల్ని కన్న తండ్రి అయ్యా ఇదిగోనండి బిడ్డలందరినీ ఆశీర్వదించండి దీవించండి ఫలభరితమైన జీవితాలు ప్రతి బిడ్డలోనూ మొలికించండి రేపటి గురించిన చింత మేము పడుతున్నామేమో అయ్యా మర్మాలను బయలుపరచగలిగిన దేవుడు మా యొద్ద ఉన్నాడని దేనికైనా సమర్థుడని ప్రభు మేము గ్రహించగలగాలి అయ్యా ఇదిగోనండి ఉండగా మాకు ఏది అక్కర్లేదు ప్రభు ఇదిగోనండి నువ్వు మాతో ఉండి నడిపించమని ఇశ్రాయేలు కాపరి అయిన నీవు మాకు అండుదండలుగా ఉండమని ప్రభు ఏ కీడు మా దరికి చేరనీయక ప్రభు ఎలాంటి శోధనలు మా నడుమ రానియక ఇదిగో మమ్మల్ని భద్రపరిచి కాపాడమని దుష్టుల ఆలోచనలన్నిటినీ భంగపరచమని అయ్యా మా వెన్నంటే ఉండి నడిపిస్తారని ఆశపడుతూ కుడి వచ్చిన బిడ్డలందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను వ్యాధిగ్రస్తులు శోధనలు ఆర్థిక సమస్యలు ఇరుకులు ఇబ్బందులు ప్రభు వ్యాపారాలు పాడి పంటలు సమస్తాన్ని మీ చేతులకు అప్పగిస్తూ అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారిని అందరినీ కాపాడి రక్షించి భద్రపరచమని అయ్యా ఇదిగోనైనా కూడి ఉన్న బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ సమస్తాన్ని ప్రభు మీరు ఆశీర్వదించి ఫలభరితము చేయమని మరలా నెల దాకా నీ బిడ్డలైన వారందరినీ కాచి దాచి కాపాడి రక్షించమని తండ్రి ఇదిగోనైనా తీసుకొచ్చిన ఇదిగోనైనా పానార్థులను భోజన పదార్థాలను ప్రేమ విందుని నీ చేతులకు అప్పగిస్తున్నాను భర్తల శ్రేణు గారు వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి వారి కుటుంబానికి ఇంకా అవసరతలు అక్రతలు ఏమన్నా సమస్తము తీర్చమని అడుగుతున్నాను అయ్యా ఇదిగోని భోజన పదార్థాలన్నీ వడ్డిస్తుండగా ఇదిగోనైనా 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది జనాంగానికి పంచినట్టుగా ఇంకా అనేక జనాంగం మేము ప్రభు నిన్ను కూడా ఆరాధించాలి అనేక జనాంగానికి నీ ఆహారం వడ్డించగలిగే సమర్థత మా సంఘ బిడ్డలందరికీ అనుగ్రహించమని జననయన విందు కార్యక్రమాన్ని అంతటి మీ చేతులకు అప్పగిస్తూ ఇదిగోనైనా సమస్తము క్రమముగాను మర్యాదగాను మమ్మల్ని మేము తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చిస్తూ ప్రభు సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోమని కొద్ది ప్రార్థన చేసి వారి నామములు అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్. అందరికి వందనాలు.